సమగ్ర శిక్ష అఫీషియల్గా కొన్ని పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయనుందండి. ఇందులో భాగంగా ఎంఐఎస్ కోఆర్డినేటర్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారండి. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 55 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలండి. అదేవిధంగా వీటికి ఎటువంటి ఫీ కూడా లేదన్నమాట. దీనికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. సమగ్ర శిక్ష విజయనగరం డిస్టిక్ నుంచి అయితే రిలీజ్ అయిందండి. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నా ఆ పోస్ట్ నేము, అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అలా ప్రతిదీ రాయాలండి. అలాగే ఈ అప్లికేషన్ ఫామ్లోనే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ సెల్ఫ్ అటాచ్ చేయవలసి అయితే ఉంటుంది. డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుందండి, దాన్ని కూడా ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది. ఇంకా నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాల యొక్క ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేపాటికి ప్లానింగ్ అండ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ విషయానికి వచ్చేపాటికి స్కూల్ అసిస్టెంట్గా అట్లీస్ట్ ఒక 5 years అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారండి. లేదంటే ఎస్జిటి కానీ 8 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ విషయానికి వచ్చేపాటికి స్కూల్ అసిస్టెంట్గా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు. లేదంటే ఎస్జిటిగా దీనికి కూడా 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ విషయానికి కూడా ఎస్ఏగా 5 సంవత్సరాలు కానీ ఎస్జిటిగా 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారండి. కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీస్ విషయానికి వచ్చేపాటికి స్కూల్ అసిస్టెంట్కి 5 సంవత్సరాలు, లేదంటే ఎస్జిటిగా అయితే 8 సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్ ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ విషయానికి వచ్చేపాటికి స్కూల్ అసిస్టెంట్గా 5 సంవత్సరాలు, ఎస్జిటిగా 8 సంవత్సరాలు, ఈ రెండింటిలో ఏదన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ విషయానికి వచ్చేపాటికి స్కూల్ అసిస్టెంట్గా 5 సంవత్సరాలు, ఎస్జిటిగా 8 సంవత్సరాలు, ఈ రెండింటిలో ఏదన్నా కానీ ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చండి. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ విషయానికి వచ్చేపాటికి స్కూల్ అసిస్టెంట్గా 5 సంవత్సరాలు, ఎస్జిటిగా దీనికి కూడా 8 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ కానీ, అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉర్దూ విషయానికి వచ్చేపాటికి కానీ, అసిస్టెంట్ ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ విషయానికి వచ్చేపాటికి, అసిస్టెంట్ ఇన్ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ విషయానికి వచ్చేపాటికి కూడా 5 సంవత్సరాలు కనుక మీరు స్కూల్ అసిస్టెంట్గా చేసుంటే, లేదంటే ఎస్జిటికి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్కైనా, అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే దీనికి ఫీమేల్ అనండి. సో వీళ్ళకి కూడా ఎస్ఏ కానీ ఎస్జిటి కానీ 5 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చండి. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా సమగ్ర శిక్ష విజయనగరం నుంచి అయితే రిలీజ్ అయిందండి. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి మరియు శ్రీ జిల్లా కలెక్టర్ మరియు అధ్యక్షులు సమగ్ర శిక్ష విజయనగరం నుంచి అయితే సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయంలో ఉన్న సెక్టోరల్ మరియు అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టులు అయితే ఫారిన్ సర్వీస్ నిబంధనల ప్రకారం అయితే భర్తీ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో మండల పరిషత్తు, ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీ పాఠశాల పనిచేసిన స్కూల్ అసిస్టెంట్లు మరియు సెకండరీ ఉపాధ్యాయులకైతే 21/4/2025 నుంచి 28/4/2025 వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయము విజయనగరం వద్దకు వచ్చి అయితే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళిన తర్వాత మీరు ఈ ఉద్యోగాలకి అంటే ఇవన్నీ మీకు వచ్చే శాలరీ కంటిన్యూగా వస్తుందండి. బట్ ఏంటంటే స్కూల్ వర్క్ అనేది స్కూల్లో కాకుండా బయట ఉంటుందన్నమాట. సో ఇది మీకు రేపు భవిష్యత్తులో ఆ సర్వీస్లో మీకు ఏదైనా మంచి పొజిషన్ రావడానికి ఇది హెల్ప్ అవుతుందండి. సో మీకు ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా దీనికైతే అప్లై చేయండి అండి. స్కూల్ అసిస్టెంట్గా ఉన్నవాళ్ళు, ఎస్జిటిగా ఉన్నవాళ్ళు కూడా. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.